ఈ పార్లమెంటు సమావేశాలలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ తగరం మధురాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే బీజేపీ పార్టీ వర్గీకరణ చేస్తానని చెప్పి ఇప్పటివరకు వర్గీకరణ చేయలేదని మండిపడ్డారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మరోసారి కుట్ర చేసి దాని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ ఏబీసీడీ వర్గీకరణ ఇస్తా అని చెప్పిన మాటని జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో ఏబీసీడీ వర్గీకరణ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రవణ్, ప్రశాంత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఏబీసీడీ వర్గీకరణ కోసం మనం గత 30 సంవత్సరాలుగా అనేకమైన పోరాటాలు చేస్తున్నాం. ఇక్కడ నాకు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ స్టేజ్ మీద మన సీనియర్ నాయకులు భాస్కర్ అన్న మాదిగా ఉండడం, అదే విధంగా మన అధ్యక్షుడు వంగపల్లి సీనన్న వెనుక 33 జిల్లాల అధ్యక్షులు. నిజంగా చూస్తుంటే రాబోయే రోజులలో ఈ 33 జిల్లా అధ్యక్షులు మన సీనన్న నాయకత్వంలోనే ఇంకా మన పోరాటంతోనే ఏబీసీడీ వర్గీకరణ సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలో విద్యార్థులు ఉన్నారు. ఏదైతే గురుకుల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కరింట్లో వంగపల్లి సీనన్న సీట్లు ఇచ్చిన విద్యార్థులు ఉన్నారు. ఏ రోజు ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు వంగపల్లి సీనన్నకు మద్దతు పలుకుతూ మనమందరం తెలంగాణలో మరొక కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా అన్నగారికి చెప్తున్నాను. అదేవిధంగా ఈ ఢిల్లీలో ఇది చాలా సార్లు ఏబీసీడీ వర్గీకరణకై ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మనము గత 10 సంవత్సరాల క్రితం ఏదైతే బీజేపీ పార్టీ చెప్పుడు మాటలకే పరిమితం చేస్తున్నది. ఈరోజు మొన్న జరిగిన హైదరాబాద్లో గత నెలలో జరిగిన కార్యక్రమంలో స్వయంగా నరేంద్ర మోడీ వచ్చి మాదిగలను మరోసారి మోసం చేయడానికి మీకు నేనున్నా అని చెప్పడం తప్ప చేసేది ఏం లేదు. ఏదైతే వర్గీకరణ గత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏబీసీడీ వర్గీకరణ కోసం